ప్రాజెక్టులోని బరాజులకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ విచారణను వేగవంతం చేసింది. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో కమిషన్ చేపట్టిన బహిరంగ విచారణకు మాజీ ఎన్సీ మురళీధర్ రావు హాజరయ్యారు. గతంలో మురళీధర్ సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా విచారణ చేపట్టారు. విచారణలో అన్ని నిజాలే చెబుతానని మురళీధర్తో ప్రమాణం చేయించిన అనంతరం పలు కీలక అంశాలపై కమిషన్ చీఫ్ ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. గతంలో 57 మంది కమిషన్ ముందు హాజరయ్యే అఫిడవిట్లు దాఖలు చేయగా వారిలో ఒక్కొక్కరిని పిలిచి క్రాస్ ఎగ్జామినేషన్ చేసే పనిలో ఉంది. కమిషన్ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే నీటిపారుదల శాఖ ఇంజనీర్ చీఫ్గా సుదీర్ఘకాలం పనిచేసిన మురళీధర్ కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐఎన్సీగా కాళేశ్వరం ప్రాజెక్టులో మీ పాత్ర ఏంటి, డీపీఆర్ను ఎవరు సిద్ధం చేశారు వంటి పలు ప్రశ్నలను కమిషన్ ఆయన అడిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో ఇరిగేషన్ ఈఎన్సీగా రిటైర్ అయిన మురళీధర్ రావు పదవీ కాలాన్ని నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పొడిగించింది. తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా కేసీఆర్ సర్కార్ మురళీధర్ రావును కొనసాగించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో ప్రధాన పాత్ర ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ రావుదే. 9 ఏళ్ల పాటు తన ముందుకొచ్చిన ప్రతి బిల్లును రిలీజ్ చేశారని, తప్పులు జరిగితే హెచ్చరించి బిల్లులు ఆపిన సందర్భం ఒక్కటి లేదని ఆరోపణలను మురళీధర్ ఎదుర్కొన్నారు. క్వాలిటీ గురించి పట్టించుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టుని ఒక ఏటీఎంలో వాడుకుని కొడుకు సాయి అభిషేక్ రావులకు పాలమూరుతో పాటు కాళేశ్వరంలో భారీగా సబ్ కాంట్రాక్టర్లు ఇప్పించాడనే వార్తలు వచ్చాయి.